హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యాస్త్రవేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి కిచిడి విత్ ఆలూ కర్రీ, పాపడ్, వంకాయ ఫ్రై విత్ బనానా. వావ్, సూపర్ కాంబినేషన్ వచ్చిందా? అవును, నాకైతే చాలా ఇష్టం. అబ్బా, నోరు ఊరిపోతుంది అసలు చూస్తేనే. అవునా నిజమా? కిచిడి మాత్రం ఒక రేంజ్ లో అయింది. నేనే చేసిన తెలుసా? నువ్వేం చేయలేదు, అది నేను చేసింది. అది నిజాలు చెప్పాలి చిన్న, నమ్ముతారు? నిజమే చెప్తున్నా చిన్న, నేను నా ముఖం చూసి చెప్ప. మీ మొహం చూసి చెప్తున్నా, నేనే చేసిన. ఆయన అబద్ధం గైస్, నేనే చేసిన. సూపర్ టేస్ట్ అయింది. ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంత లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ తిని బనానా తిని డన్ చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవుతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఫుల్ క్రేజీ ఉంది. మా చెల్లికే ఇద్దాం పక్కా ఫిక్స్ అయిపోయినా. లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా గానీ పనిష్మెంట్ నేనే తీసుకున్నా. బట్ ఈ రోజు అలా కాదు, నేనే విన్ అవుతా. అనుకున్నావు విన్ అవుతామని? అనుకున్నా కాదు, అనుకుంటున్నా కూడా. అవునా, సరే చూద్దాం. చూద్దాం గైస్, నేనే విన్ అవ్వాలని కోరుకోండి. కామెంట్ కూడా వేయండి, త్రివేణి విన్ అవ్వాలి అని ఇప్పుడే చేయండి. ఇంకా మరి మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. సూపర్. వావ్, బాగుంది. వంకాయ ఫ్రై అంచుకొని తింటే ఉంటుంది చూడు. జింగ్ జింగ్. అయ్యో వీళ్ళే తిన్నా. ఆలు నా ఫేవరెట్. నా ఫేవరెట్ కర్రీ, ఈ కర్రీ కాదు కానీ నాకు ఆలు ఫ్రై. నా కర్రీ ఇష్టం, ఫ్రై ఇష్టం. కిచడీలోకి చికెన్ కర్రీ ఇంకా బాగుంటుంది. అవి గుద్దుతే గుంటూరు పని ఎక్కుతావు. 3, 5, 4 తిన్నా. ఎక్కువనే తిన్నా మరి. బనానా అయిపోతుంది పండుగ. కోపన జలేదు నేను. డన్.
డన్ననక డన్ననక డన్ 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 డన్ననక డన్ననక డన్ 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 ఏమన్నా ఓడిపించే తీరుతా ఏంది తీరుస్తా ఇప్పుడు ఏం మాట రావు ఇంకా మాటలు నేనే విన్నర్ అయిపోయాను 2 days 3 days నుంచి నేనే విన్ అవుతున్నా గాయస్. అసలు ఏంటి గైస్ ఈ అమ్మి ఏమన్నా కడుపులో దయ్యం పడ్డదా? నాకు అర్థం కావట్లేదు. నేను ఇంత స్పీడ్గా తింటున్నా నేను ఎందుకు ఓడిపోతున్నా, ఆమె ఎందుకు గెలుస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఏమో నీకే తెలవాలా. ఫస్ట్ ఎందుకు అనాలా నన్ను? ఫస్ట్ నువ్వు నన్ను ఏమన్నావు నువ్వు? కాదు గైస్ ఈ అమ్మ ఏం చేసింది తెలుసా, రోజు ఫుడ్ ఛాలెంజ్ చేసే ముందు వంట చేసేటప్పుడు ఓకే బాగుంటుంది, వీడియో చేసేటప్పుడు నేను ఫుడ్ ఇక్కడ పెడతా కదా ఆ టైంలో డల్ అయిపోతుంది, డల్ అయిపోయి నా మీద సీరియస్ అయిపోతుంది. ఆ టైం తర్వాత మళ్ళీ ఫుడ్ తినేటప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఎందుకేం అర్థం కావట్లేదు. కానీ కిచిడి మాత్రం సూపర్, అన్నిట్లలో ఉప్పు కరెక్ట్ సరిపోయింది. కానీ వంకాయ ఫ్రైలో కొంచెం ఎక్కువైంది. అన్ని సూపర్ ఉన్నాయి. ఆలుగడ్డ కర్రీ మాత్రం సూపర్ ఉంది. నా ఫేవరెట్ కర్రీ. ఎవరనుకున్నావు మరి త్రివేణి? ఇక్కడ త్రివేణి కాదు, నేను చేసింది. నేను చెప్తుంటే మళ్ళీ నువ్వు గుండెల మీద చేతేసుకొని చెప్పు. నిజాయితీగా గుండె మీద చేతేసుకొని చెప్తున్నాను. నేనే చేశాను ఇవన్నీ. అరటిపండు కూడా నేనే చేశా. అన్ని అబద్ధాలు చెప్తాను గైస్. నేను చేసిన నిజంగా సూపర్ అయింది, టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. సరే ఇంట్లో వాళ్ళని అడిగి చూపిద్దాం. నేను చెప్పడం ఎందుకు గైస్, ఆమెనే ఎత్తుంది తినండి మంచిగా అయిందో లేదా. మంచిగానే అయింది, అందుకే స్పీడ్ తినేసి స్పీడ్ గా తినేసి దాన్ని చెప్పేసి అందుకే. సో గైస్ మా చెల్లె ఓడిపోయింది. సో ఫ్రెండ్స్ నేనైతే ఓడిపోయినా కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఏంటో గైస్ నేను అసలు ఓడిపోతున్నా, ఎందుకు ఓడిపోతున్నాను ఏమో నాకే అర్థం కావట్లేదు. ఓడిపోవాలని అనుకుంటున్నావేమో. ఓడిపోవాలని ఎవరన్నా అనుకుంటారా చిన్న? ఏమో బట్ నువ్వు అనుకుంటున్నావేమో. లేదు నేను అస్సలు అనుకోను, గెలవాలని మా చెల్లె మీద అనుకుంటా కానీ ఓడిపోవాలని అనుకుంటున్నా చిన్న. రోజు ఓడిపోతున్నావు కాబట్టి రోజు పనిష్మెంట్లు తీసుకోవాలా? సరే నెక్స్ట్ ఛాలెంజ్ లో చూపిస్తా చిన్న. ఇలా అయితే ఇలా అయితే కుదరదు, కొంచెం గట్టిగా ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ లో చూపిస్తా. సరే ఇన్ని రోజులు చూసి వచ్చిన వీడి దాకా. ఇన్ని రోజులు వేరు, ఇప్పటి నుంచి వేరు. ఇప్పటి నుంచి వేరు, చూద్దాంలే రేపు. అదేంటంటే పనిష్మెంట్ చూపెట్టాలా? చూపెట్టే ముందు చెప్తా. చెప్పు. పూరీలో నిమ్మకాయ వేసుకొని తినాలి. ఏం పూరి? పానీపూరి. పానీపూరిలో పూరి ఉంటది కదా, ఆ పూరిలో నిమ్మకాయని పిండి దాన్ని తినాలంట. ఎక్కడి నుంచి పట్టుకొస్తదేమో ఇలాంటి పనిష్మెంట్లు అన్ని నాకే ఇస్తది. ఎక్కడి నుంచి వస్తాయి? అంత లేదు నీ బుర్రకి. ఆడ చూసిందో ఓడింది రౌండ్ ఉన్నాయో. ఇది ఒక్క నిమ్మకాయ ఒక దాంట్లో. ఒక నిమ్మ ఏమంటారు దాన్ని? ఒక చుక్కనా? కాదు, ఇది ఒక సైడ్ ఉంటది కదా, ఇది ఒక సైడ్, ఇది రెండిట్లలో పోయి. చచ్చిపోతా నేను. అదేం లేదులే, పుట్టి నిమ్మకాయ తిన్నప్పుడు లేదు కానీ రసం తాగినప్పుడు వచ్చింది ఇప్పుడు నీకు. అది మళ్ళీ నానిపోతుంది, తిను. కొంచెం చక్కెర చక్కెర ఇస్తా, తిను. తిన్నాక చక్కెర వేసుకున్నట్టు పేజకలు పెట్టుకుంది చూడండి. తిను, ఊగా బయటకని తీస్తున్నావు. పుల్లగా పానీపూరి వాడరు అనుకున్నావా? చాలా చిన్న, నాకు కళ్ళు కూడా వేరు రావట్లేదు. బండు కనగడాలే. ఓకే తిను, నన్ను చూస్తావు మళ్ళా. మెల్లగా. అవేగా ఏమను? అవేగా.
అబ్బా కళ్ళు తెరిచి వస్తలే. పళ్ళుమే కూరలు పోయినాయి పండు. కూరలు అంట కూరలు. గైస్ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. అది ఎట్లుందంటే పెరుగు పులిసిపోతుంది చూడండి. పెరుగు పులిసిపోతే పుల్ల పుల్లగా ఉంటది. సేమ్ పెరుగు ఫ్లేవర్ వచ్చింది తెలుసా అవి రెండు తింటే. అవునా? ట్రై చేయండి మీరు తిని చూడండి. సేమ్ మీకు అంతే వస్తుంది. నిమ్మకాయని పూరిలో పిండుకొని తింటే మొత్తం సేమ్ పెరుగే, పుల్లగా ఉన్న పెరుగు ఇట్లా పులిసిపోతే ఎట్లా ఉంటుంది సేమ్ అంతే ఉన్నది. అమ్మా ఏం పనిష్మెంట్లు ఇస్తుందో ఏమో. నాకు ఇట్లా పనిష్మెంట్లు తీసుకుంటుంటే కాదు కానీ నెక్స్ట్ ఛాలెంజ్ లో చూపిస్తా. ఊకే నువ్వేం చిట్టి ఊక మాటల చేతులలో లేదు చూపించకపోతే నా పేరు త్రివేణే కాదు నెక్స్ట్ ఛాలెంజ్ లో. సరేలే ఒక్కసారి గట్టి వరనంత మాత్రాన నువ్వేమో గెలవవులే పట్టు. సరే సో ఫ్రెండ్స్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసిన కాబట్టి ఇప్పుడు కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాహుల్ శ్రీ, మీ వీడియోస్ అండ్ మీ ఇంప్రూవ్మెంట్ ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్ 100K సబ్స్క్రైబర్స్, నెక్స్ట్ ఫిష్ ఫ్రై ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫిష్ ఫ్రై అంట చేద్దామా? చేద్దాం. తింటావా? చేద్దాం. ఓకే గైస్ చేస్తాం ఖచ్చితంగా. సెకండ్ కామెంట్ వచ్చేసి ప్రియా, రే బుజ్జి నేను చెప్పే ఛాలెంజ్ కూడా చేయండి, గోబీ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ ఫ్యాంటా పకోడీ అండ్ కూల్ డ్రింక్. ఓకే చేస్తాం. ఏదో డిఫరెంట్ గా ఉంది కదా. అవును, గోబీ రైస్ అంట, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంట. చేస్తాం. థర్డ్ కామెంట్ వచ్చేసి శిరీష, హాయ్ అక్క, మీ చెల్లి స్లోగా తింటుంది కానీ మీరు చాలా ఫాస్ట్ గా తింటున్నారుగా, మరి ఎందుకు ఓడిపోతున్నారు? ఏమో అక్క నాకు కూడా తెలియట్లేదు ఎందుకు ఓడిపోతున్నాను. మా చెల్లె గెలుస్తుంది. మరి అక్కకి మంత్రం వేసిన ఇట్లా. మంత్రం వేసినవా? జుమ్ జుమ్ తారారే చెలగేరే చెలగాటం మతిపోయే పోరాటం. ఏమో అక్క నాకైతే తెలియదు నేను ఎందుకు ఓడిపోతున్నాను, కానీ చాలా ఫాస్ట్ గా తింటున్నా కానీ ఓడిపోతున్నా. యమ్మి నాకు నిజంగానే మంత్రం వేసినట్టుంది. నెక్స్ట్ ఛాలెంజ్ లో ఖచ్చితంగా నేనే విన్ అవ్వాలని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనే విన్ అవుతా. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.